జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మాగంటి గోపీనాథ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం తప్పదని తేల్చి చెప్పారాయన. ఈ మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి తులం బంగారం ఇచ్చారా అడుగుతా ఉన్నాను. మనం ఇచ్చిన ₹1,00,000 ఇస్తున్నారు తప్ప లక్ష తులం బంగారం ఇస్తామని చెప్పి ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేసుకురా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి గోపీనాథ్ గారు ఏ రకంగా ఈ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేశాడు, ఏ రకంగా అభివృద్ధి చేశాడు అనేటువంటిది మీరు చూశారు. దురదృష్టం శాతు భగవంతుడు ఆయనను తీసుకెళ్లడం జరిగింది. మరి ఆయన ఆత్మశాంతి కలగాలి, ఆయన ఉన్నటువంటి కోరికలు నెరవేర్చాలి అంటే ఇవాళ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ బూత్ కన్నీళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే కాబట్టి వీళ్ళిద్దరిని తరిమి కొట్టేదాకా నిద్రపోవద్దని చెప్పి నేను బూత్ కన్నీళ్ళని తెలియజేస్తా ఉన్నాను. మనం తప్పు చేయవద్దు. ఇప్పుడు రేపు మళ్ళా గేట్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, వీళ్ళు అబద్ధాలు చెప్తారు, ఇంటికి వస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీలకు అలవాటే కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పుడు. హైదరాబాద్ నగరానికి ఈ రోజున మంచినీళ్ళ కటకట వచ్చింది 18 నెలలంటే వాళ్ళ పుణ్యమే. ఇలా ఎన్ని గడబలు అవుతా ఉన్నాయి, ఈ రోజున ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఈ రోజున ఎక్కడ చూసినా కొట్లాటలు, పంచాలు, మటర్లు, మానభంగాలే జరుగుతున్నాయి 18 నెలల తప్ప అభివృద్ధి ఎక్కడ జరుగుతుందా ఒకసారి ఆలోచన చేసుకోండి. సరే మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దోసుకొని తింటున్నారు. ఈ 22 నెలల వాళ్ళు సాధించింది ఏందిరా అంటే కేసీఆర్ గారిని లోపటేయాలి, కేటీఆర్ని లోపటేయాలి, హరీష్ రావు లోపటేయాలన్న తపన తప్ప ప్రజలను కష్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకున్న బాగు చేద్దామన్నటువంటి ఆలోచన ఏ ఒక్క రోజన్నా వాళ్ళకుందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మార్నింగ్ లేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం తప్ప ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని తప్ప ఎక్కడన్నా జరుగుతుందా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము సర్వే చేపిస్తే 100% ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. ప్రజలు ఆ రకంగా ఉన్నారు. ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వీళ్ళకు బుద్ధి చెప్పాలి.